హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టెంట్. ఈ రోజు వీడియో ఏంటంటే బతుకమ్మ చేయడము, పూజ అదంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మేము ఊరు వచ్చాం కదా, అక్కడ సెలబ్రేషన్స్ అన్ని చూపిస్తాను. ఇదిగోండి నేను ఇక్కడ ఇది కూర్చొని పసుపు కుంకుమతో ముగ్గు వేస్తున్నాను. దేనికంటే అఖండం దిమ్మ పెట్టడానికట. సో ఇదిగోండి అమ్మవారికి ఇలాగ మేము ఒక నలుగురం కలిసి ఇలా శారీ కట్టి అమ్మవారిని అలంకారం చేస్తున్నాము. మార్నింగ్ ఫస్ట్ డే అనమాట. ఇదిగోండి ఇలా అలంకారం చేస్తున్నాం. ఆ రోజు పింక్ శారీ కట్టించారు. ఇదిగోండి అమ్మవారి నగలు, పూల జడ చక్కగా ఎంత బాగున్నారో కదా. అదిగోండి గాజులు అవి హ్యాండ్స్కి కడుతుంది మా తోడుకోడలు. గ్రీన్ రెడ్ బ్యాంగిల్స్. పూజకి చూడండి ఎంతమంది వచ్చారు. పూజ జరుగుతుంది. ఎవ్రీడే కూడా 9కి అలా స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫస్ట్ డే బాలా త్రిపుర సుందరి కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరూ ఆడపిల్లలందరికీ కూడా బాలలందరికీ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రేపు మార్నింగ్ రెడీ అని. ఇలాగా వాళ్ళందరికీ పసుపు కాళ్ళకి రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి అలా తాంబూలు ఇస్తామని చెప్పారట. సో అదిగోండి చిన్నపిల్లలతో సహా అందరికీ కూడా పసుపు రాస్తుంది రోజా. పసుపు రాసి మళ్ళీ పారాణి కూడా పెట్టారు సంధ్యక్క రోజా. ఇదిగోండి ఫస్ట్ డే వాళ్ళు కూర్చున్నారు కదా, అమ్మవారిని ఇచ్చింది కూడా వాళ్ళే, సుస్మిత గారు వాళ్ళు. సో వాళ్ళు తాంబూలం ఇస్తున్నారు. బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం కాబట్టి సో పిల్లలందరికీ కూడా అలాగా తాంబూలం అన్నమాట. జాకెట్ ముక్క, గాజులు, ఇలాగ పువ్వులు, పండు, ఆకు, ఒక్క ఇలాగ పిల్లలందరికీ కూడా తాంబూలం అందజేస్తున్నారు. తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు అనమాట. అంటే చిన్నపిల్లలైనా కానీ వాళ్ళు ఇప్పుడు అమ్మవారి స్వరూపం కాబట్టి అలాగా చేస్తున్నారనమాట. చాలామంది పిల్లలు వచ్చారు. చాలా బాగా అనిపించింది. ఆ పిల్లలందరికీ పసుపు రాసి కాళ్ళకి పారాణి అది పెడుతుంటే కూడా చాలా బాగా అయిపోయింది పూజ కూడా. ఎందుకంటే ఒక్కొక్కరు అలా తాంబూలాలన్నీ కూడా తనకు అందిస్తూ ఉన్నారనమాట, ఒకరి తర్వాత ఒకరికి అలా ఇవ్వడానికి. ఇప్పుడు అందరికీ తాంబూలాలు అయితే అందిస్తున్నారు. సో ఫైనల్గా ఇంకా తను కూడా వాళ్ళతో పాటు ఒక ఫోటో దిగింది ఈ బాలలందరితో కలిపేసి. బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు వీళ్ళందరూ. అమ్మవారు అయితే చాలా బాగుంది. రాజీ అక్కడ నన్ను ఒక ఫోటో తీయని చెప్పి తీయించుకుంది. అమ్మవారికి పింక్ శారీ కట్టారు. ఇదిగోండి ఈ పాపకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఇందాక అక్కడ అవ్వలేదు. సో ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటుంది మనస్వి, మా అన్నయ్య వాళ్ళ పాప. ఫైనల్గా పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా హారతి అది అందజేస్తున్నారు. హారతి పాట పాడుతున్నారు. ఇలాగ ఫస్ట్ డే మార్నింగ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ హారతి తోటి. నెక్స్ట్ తీర్థం ప్రసాదాలు. దాని తర్వాత ఏంటంటే ఈవినింగ్ వచ్చేసి బతుకమ్మలకి వెళ్తాం కదా. సో మధ్యాహ్నం అంటే 3:30 or 4 నుంచి కూడా ఇలా బతుకమ్మని రెడీ చేసుకున్నాం మేము, నేను మా తోటికోడలు అలాగ అందరం కలిసి. ఇలా పువ్వులు తీసుకొచ్చి ఆకులు అవి కట్ చేసి దాంట్లో పోసి జిల్లేడు పువ్వులు. ఇదిగోండి 2 బతుకమ్మలు, మా చిన్న పాప ఒకటి తను ఒకటే తీసుకున్నారు. బతుకమ్మలు ఆడే దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇదిగోండి అక్కడ. సో ఆ రోజు గ్రీన్ కలర్ డ్రెస్ కోడ్. సో మేమంతా కూడా గ్రీన్ వేసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇదిగోండి ఇలాగా మేము ముగ్గురం కలిపి ఒక ఫోటో తీసుకున్నాం అక్కడ బతుకమ్మలు ఆడే దగ్గర గ్రూప్ తోటి. అక్కడ కోలాటం అవుతుంది. మాకు దగ్గరలో 2 చోట్ల ఆడుతున్నారు. ఇది ఇంకొక చోట అనమాట. 2 చోట్ల కూడా చాలా బాగా ఆడుతున్నారు కోలాటము. నేను అక్కడికి ఇక్కడికి రోజు 2 దగ్గరికి వెళ్తాము. ఇది ఇంకో చోట. ఇక్కడ కూడా పిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా బాగా వేస్తారు. మాకు ఈ దసరా నవరాత్రులు అన్న టైం ఎలా గడిచిపోయేదే తెలియదు. ఒకప్పుడు దసరా అంటే పిండి వంటలు అలా ఉండే, అంటే ఎక్కువ. ఇప్పుడు మా ఇంట్లో 15 years నుంచి దసరాకి పిండి వంటలు వండుకునేంత టైం కూడా ఉన్నట్ల. ఈ పిల్లలకి బతుకమ్మలు చేయడము, ఇలాగ పొద్దున్నే పూజ అంటే అమ్మవారిని పెట్టుకున్నాం కదా. సో అందుకోసం పూజ అది ఇది ఇలాగనమాట. సో ఇక్కడ దీంతోటే సరిపోతుంది అనమాట. సో చూడండి పిల్లలందరూ కూడా ఎలా కోలాటం చేస్తున్నారు. పిల్లలు ఒక లైన్, బాగా చిన్న పిల్లలు అయితే ముందు లైన్ పెట్టేస్తున్నారు. పెద్దవాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అలా బయట సర్కిల్ చేసి అలా వేస్తున్నారు కోలాటం. ఇలా ప్లేస్గా అలాగనమాట. కోలాటం అయితే చాలా బాగా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.